హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 31st అక్టోబర్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మొత్తం ఈరోజు 12 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్, డే ఆఫ్ ఇంపార్టెన్స్ 31st అక్టోబర్, వెరీ ఫేమస్ రాష్ట్రీయ ఏక్తా దివాస్ అని చెప్పేసి జరుపుకుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క బర్త్డే. ఈరోజు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ మనకి ఉంటాయి. రన్ ఫర్ యూనిటీ అని చెప్పేసి భారతదేశం అంతటా అన్ని మినిస్ట్రీ సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. రన్ ఫర్ యూనిటీ అని చెప్పేసి ప్రోగ్రామ్. సో ఎవ్రీ ఇయర్ ఇదే ప్రోగ్రామ్ ఉంటుంది, రన్ ఫర్ యూనిటీ. నెక్స్ట్ ఈ 31st అక్టోబర్ ఇంకోటి, ఇన్ఫ్యాక్ట్ అన్ఫార్చునేట్లీ ఈ ఇందిరాగాంధీ యొక్క వర్ధంతి మనకి ఇదే రోజు కనిపిస్తుంది. రైట్, ఆల్రెడీ మనకి హిస్టరీలో వచ్చింది ఇందిరాగాంధీ వర్ధంతి. ఇందిరాగాంధీ ఎందుకు మరణించిందని చెప్పేసి మనం ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం బింద్రెన్ వాళ్ళ దగ్గర. సో మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో నెక్స్ట్ ఈ 31st అక్టోబర్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. అది విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి పాలిటీ కిందికి వస్తుంది. సో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తే 31st నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఈ ఇయర్ స్పెషల్గా 30 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. సో 5th నవంబర్ వరకు ఈ డేస్ మనం ఈసారి గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ ఇయర్ 31st అక్టోబర్న వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా స్టార్ట్ చేస్తే ఈ ఇయర్ మనకి 31st కాకుండా 30 ఉంది కాబట్టి స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. సో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. థీమ్ ఏంటి అంటే ఈ ఇయర్ థీమ్ మనకి సే నో టు కరప్షన్, అంటే మనకి అవినీతి వద్దు అని చెప్పేసి నో చెప్పాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో సే నో టు కరప్షన్, కమిట్మెంట్ టు ఇండియా లేదా నేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో కమిట్మెంట్ టు నేషన్ అని చెప్పేసి దేశం పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండాలి, కరప్షన్ వద్దు అని చెప్పేసి ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ యొక్క థీమ్ తీసుకోవడం జరిగింది. 31st అక్టోబర్ స్టార్ట్ కావాల్సింది, బట్ మనం ఒకరోజు ముందే స్టార్ట్ అయిందని చెప్పేసి స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. సో సివిసి మనకి నెంబర్ ఆఫ్ టైం ఎగ్జామ్లో వస్తుంది. సంతానం కమిటీ అని చెప్పేసి సిఫార్సు చేస్తుంది. 1964లో మనం ఏర్పాటు చేసుకుంటాము. ఒక చట్టబద్ధము కాని సంస్థ, రాజ్యాంగబద్ధము కాని సంస్థ. పార్లమెంటు చట్టము చేయలేదు, రాజ్యాంగంలో ఆర్టికల్ రూపంలో లేదు స్టార్టింగ్లో. తర్వాత మనకి 1997 అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ప్రకారము సో పార్లమెంట్ చట్టం చేయమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాని ప్రకారం మనకి 1998లో ఆర్డినెన్స్ రూపంలో వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. ఆర్డినెన్స్ రూపంలో దీనికి చట్టబద్ధ హోదా ఇవ్వడం జరిగింది. సో ఏ ఇయర్లో మనకి చట్టబద్ధ హోదా వచ్చింది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి అంటే 1998లో వచ్చింది, ఆర్డినెన్స్ ద్వారా వచ్చింది. దీని తర్వాత 2003లో సివిసి చట్టంగా చేయడం జరిగింది. చట్టము పార్లమెంటు చేసింది 2003లో, అయినప్పటికీ చట్టబద్ధ హోదా 1998, ఎందుకు మనకి అప్పుడే హోదా ఇవ్వడం జరిగింది కాబట్టి. నెక్స్ట్, సో ప్రతి ఇన్స్టిట్యూషన్ ఒక డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది, ఒక మినిస్ట్రీ కింద పనిచేస్తుంది భారతదేశంలో. బట్ మనకి సివిసి మాత్రము ఏ మినిస్ట్రీ కింద ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేయదు. ఇది ఓన్లీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో ఏ మినిస్ట్రీ కింద ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేయని ఏకైక సంస్థ సివిసి అని చెప్పేసి వస్తుంది. ఇది నేరుగా పార్లమెంట్కే బాధ్యత వహిస్తుంది, కేవలం పార్లమెంటుకు మాత్రమే రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. నెక్స్ట్ ఇందులో 1+2 అని చెప్పేసి మనకి కూర్పు ఉంటుంది. ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అని చెప్పేసి ఒకరు ఉంటారు, ఇంకొక 2 విజిలెన్స్ కమిషనర్స్ అని చెప్పేసి ఉంటారు. వీళ్ళని మనకి సో ప్రధానమంత్రి, లోక్సభలో అపోజిషన్ నేత, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, ముగ్గురు కలిపిన కమిటీ వీళ్ళని నియామకం, ఇన్ఫ్యాక్ట్ రికమెండేషన్ చేస్తే రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు. సో ఇది వెరీ వెరీ ఫేమస్. మరి సివిసి మీద మనకి నెంబర్ 1 ట్రాప్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఇన్వెస్టిగేషన్ బాడీ కాదు, ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్టిగేషన్ బాడీ. ఇది స్పెషల్గా మనం రాసుకోవాలి నోట్స్ రూపంలో. ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్టిగేషన్ బాడీ. ఈ సంస్థ అనేది దర్యాప్తు చేయదు. సో సిబిఐ ద్వారా దర్యాప్తు చేయిస్తుంది. మనకి యాంటీ కరప్షన్ యాక్ట్ ప్రకారము సిబిఐ అనేది సివిసి కిందికి వస్తుంది. అది వెరీ ఫేమస్ క్వశ్చన్ మనకి. సిబిఐ అనేది సివిసి కింద పనిచేస్తుంది యాంటీ కరప్షన్ యాక్ట్ ప్రకారము. సో నేరుగా దర్యాప్తు చేయదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పేసి స్పెషల్గా మన నోట్ రూపంలో రాసుకోవాలి. ఎందుకోసం అంటే
క్రింది వాటిలో సో ఇన్వెస్టిగేషన్ బాడీస్ ఏవని చెప్పేసి కొన్ని ఉంటాయి, అందులో సివిసి ఉంటే మనం వెంటనే ఇది ఆన్సర్ పెడతాము జనరల్గా. సో కనీసం నేనైతే పెడతాను, మీరు కాకపోయినా కూడా. బట్ ఇది సివిసి నాట్ ఇన్వెస్టిగేషన్ బాడీ అని చెప్పేసి మనం స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ ఆర్టికల్ మనకి విజిలెన్స్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. అవేర్నెస్ వీక్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ 31st అక్టోబర్న స్టార్ట్ అవుతుంది. ఈ ఇయర్ మనకి స్పెషల్గా 30th అక్టోబర్న స్టార్ట్ అయిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జామ్స్ అనేవి ఉండవా అని చెప్పేసి మనకి అవసరం లేదు, ఎందుకంటే సివిసి అనేది ఎప్పటికీ ఉంటుంది, ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా. నెక్స్ట్ మేరా హౌచొంగు బా అని చెప్పేసి ఒక ఫెస్టివల్ మనకి వార్తల్లో ఉన్నది. వెరీ ఫేమస్ ఫెస్టివల్ ఈ ఇయర్ ముఖ్యంగా. సో మేరా హౌచొంగు బా ఏంటి ఫెస్టివల్ అంటే మనకి మణిపూర్ రాష్ట్రం యొక్క వార్షిక పండగ. ప్రతి ఇయర్ మనకి మేరా మాసం అని చెప్పేసి ఉంటుంది, సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలో వస్తుంది. ఈ మేరా మాసంలో జరిగే మణిపూర్ సాంస్కృతిక వార్షిక ఫెస్టివల్ ఈ హౌచొంగు బా అని చెప్పేసి మనకి హిందూ ఆర్టికల్లో వచ్చింది. అయితే ఈ ఇయర్ స్పెషల్ ఏంటి అంటే జనరల్గా మనకి ఈ హౌచొంగు బా అనేది మణిపూర్లో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. దీని ఉద్దేశం ఏంటి అంటే సో మనకి ఇంతకుముందు వార్తల్లో ఉన్నది మణిపూర్ ఆందోళన అని చెప్పేసి, సంక్షోభం అని చెప్పేసి, ఈ మేటి వాళ్ళు వర్సెస్ కుకీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫెస్టివల్ యొక్క ఉద్దేశం కూడా అదే. మణిపూర్ లోపల ఈ కొండ ప్రాంత ప్రజలు ఇన్ఫ్యాక్ట్ మనకి ఇక్కడ ఈ లోయ ప్రాంత ప్రజల మధ్య సామరస్యం కోసము, ఐక్యత కోసము జరిపే పండగ ఈ హౌచొంగు బా అని చెప్పేసి పిలుస్తాం. ఈ హౌచొంగు బా అంటే మనకి అర్థమైంది అంటే ఇన్ఫ్యాక్ట్ సమ్మేళనము అని చెప్పేసి అర్థం వస్తుంది, లేదా ఐక్యత అని చెప్పేసి అర్థం వస్తుంది. ఎవరి మధ్య ఐక్యత అంటే రెండు తెగలు, సో మనకి కొండ ప్రాంతంలో ఉన్న తెగలు, లోయ ప్రాంతంలో తెగల మధ్య సామరస్యత లేదు కాబట్టి సామరస్యత లేదా ఐక్యత కోసము అని చెప్పేసి ఈ ఫెస్టివల్ని మనము ఎవ్రీ ఇయర్ యాన్యువల్ బేస్లో కండక్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు మణిపూర్ హింస మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో వచ్చింది కాబట్టి, ఆ మెయిటీ ట్రైబ్స్ మనకి వార్తల్లో ఉన్నారు కాబట్టి. సో ఈ ఇయర్ ఈ ఫెస్టివల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పేసి మనం చెప్తాం. దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే సో ఈ మెయిటీ మరి కుకీ మధ్య సామరస్యత కోసం అని చెప్పేసి దీన్ని కండక్ట్ చేస్తున్నారు, అందుకోసం అని చెప్పేసి ఇది వెరీ ఫేమస్. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్స్ మనకి 2 ఉన్నాయి, డిఫెన్సీ 3 ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ 2 ఉన్నాయి. సో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అంటే ఎందుకోసం అంటే ఎక్కువ స్కోర్ కరెంట్ అఫైర్స్ మనకి అక్కడే వస్తుంది అండ్ క్వశ్చన్స్ డెప్త్ కూడా అక్కడే వస్తుంది. సో ఫస్ట్ మనకి డ్రాగన్ ఫ్లై అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో డ్రాగన్ ఫ్లై మిషన్ ఇది ఒకటి నాసా యొక్క మిషన్ అండి. సో ఇది దేనికోసం ఉద్దేశించబడింది అంటే ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు మనకి వార్తల్లో వచ్చింది, ఆ ప్రకటన చేసిండ్రు కాబట్టి. సో 2027లో ప్రయోగిస్తారు శని ఉపగ్రహమైన టైటాన్ మీదకి. సో టైటాన్ ఒక ఉపగ్రహంలో జీవ ఉనికిని గుర్తించేందుకు, ప్రజెంట్ జీవం ఉన్నదా, అంతకుముందు జీవం ఉండిందా అని చెప్పేసి గుర్తించేందుకు ఈ స్కీమ్ అనేది ఈ మిషన్ అని ఉద్దేశించబడింది. సో డ్రాగన్ ఫ్లై అంటే ఏంటి, మనకి ఒక రోటర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. మరి రోటర్ క్రాఫ్ట్ అంటే ఏంటి, ఇది కొత్త పదం మనకి. ఇటీవల వార్తల్లో కనిపించిన డ్రాగన్ ఫ్లై అనగా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. సో రోటర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇది పూర్తిగా హెలికాప్టర్ కాదు, పూర్తిగా డ్రోను కాదు. సో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎగురుతూ పోతుంది. బట్ ఇది హెలికాప్టర్ కాదు అటువంటిది, డ్రోన్ కాదు అటువంటిది. సో డ్రోన్ కంటే పెద్దది, హెలికాప్టర్ కంటే చిన్నది. సో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎగురుతూ పోతే దాన్ని రోటర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక రకంగా ఇది జస్ట్ లైక్ దట్ ఒక పెద్ద డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని నాసా ప్రయోగిస్తుంది టైటాన్ మీదకి. సో ఎందుకు జీవం ఉనికి గురించి నిర్ధారణ చేసేందుకు ఇది పనిచేస్తుంది. సో 2030లో ఇది అక్కడ ల్యాండ్ అవుతుందట. 20ఏళ్ళలో ప్రయోగిస్తే 3 ఏళ్ల పాటు ప్రయాణించి 30th ఇయర్లో మనకి ల్యాండ్ అవుతుందని చెప్పేసి ఆ హిందూ ఆర్టికల్ మనకి పేర్కొంటుంది. రైట్. ఇంకోటి, సో మనకి జాగ్రఫీ పరంగా చూసుకున్నట్లయితే టైటాన్ అనేది శని గ్రహం యొక్క ఉపగ్రహము. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉపగ్రహము. సో ఫస్ట్ మనకి గనిమెడ అని చెప్పేసి జూపిటర్ యొక్క అది ఉపగ్రహం, ఇది 2వది అని చెప్పేసి పిలుస్తాం. శని గ్రహానికి అతిపెద్దది, అన్ని ఉపగ్రహాలలో 2వ అతిపెద్దది అని చెప్పేసి టైటాన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ డ్రాగన్ ఫ్లై అని చెప్పేసి ఇట్ ఈస్ ద నాసా మిషన్, ఇట్ ఈస్ ద రోటర్ క్రాఫ్ట్.
27లో ప్రయోగిస్తే 30న మనకి ల్యాండ్ అవుతుంది. జీవం యొక్క ఉనికి గుర్తించేందుకు ఇది ప్రయోగిస్తున్నాం. సెకండ్ది మనకి 3U క్యూబ్ షాట్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో 3U క్యూబ్ శాట్, దీనికి మనం పేరు మార్చినాం అని చెప్పేసి ఆ ఆర్టికల్ పేర్కొంటే దీనికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ శాట్గా పేరు మార్చుకున్నాము. సో ఫస్ట్ పేరు మనకి 3U క్యూబ్ షాట్ అని చెప్పేసి ఉన్నది. ఇటీవల మనం దీని పేరు ఎట్లా మార్చుకున్నామంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ శాటిలైట్గా మార్చుకున్నాం. సో ఇది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వాళ్ళు రూపొందిస్తున్న శాటిలైట్ ఇది. సో ఇస్రో యొక్క ఇన్స్పేస్తోని ఒప్పందం చేసుకున్నది. వై ఇన్స్పేస్ అంటే భారతదేశంలో ప్రైవేట్ రంగంలో అంతరిక్షను ప్రోత్సహించేందుకు ఇస్రో యొక్క సంస్థ ఇన్స్పేస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. ఇతర వాణిజ్య ఒప్పందాల కోసము, విదేశీ ఒప్పందాల కోసము NSIL అని చెప్పేసి ఉంటుంది. ఇదేమో ఇన్స్పేస్ అనేది స్పెషల్లీ ఫర్ ప్రైవేట్ సంస్థల కోసము, అంకుర సంస్థల కోసం అని చెప్పేసి, స్టార్టప్ కోసం అని చెప్పేసి ఉంటుంది. సో మనకి అలీగఢ్ ముస్లిం వాళ్ళు మొత్తం మీద ఒక శాటిలైట్ని వెరీ ఫస్ట్ టైం ప్రయోగం చేస్తున్నారు కాబట్టి ఇన్స్పేస్ అనేది దీన్ని ఆమోదించింది అట. సో త్వరలోనే 6 monthsలోనే దీన్ని లో ఎర్త్ ఆర్బిట్లోకి SSAMU శాట్ని ప్రయోగిస్తామని చెప్పేసి అలీగఢ్ ముస్లిం వాళ్ళు చెప్పినారు మనకి. ఇన్ఫ్యాక్ట్ హిందూ వాళ్ళకి చెప్పిండ్రు, వాళ్ళు మనం పేపర్ చదివితే మనకు తెలిసింది. సో ఇది మొత్తం మీద 2 ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్పేస్తో ఒప్పందం అని చెప్పేసి SSAMU శాట్ అని గుర్తుపెట్టుకోవాలి. డ్రాగన్ ఫ్లై అని చెప్పేసి రోటర్ క్రాఫ్ట్ ఇది. సో శని ఉపగ్రహం అయిన టైటాన్ మీదకి పంపిస్తున్నారు. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్స్ మొత్తం మనకి 3 ఉన్నాయి. అందులో ఫస్ట్ది ప్రచండ్, మనం ఇంత డిస్కస్ చేసినాము. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న బెనిఫిట్ ఏంటి, మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫెన్స్ ఆర్టికల్స్ కానీ లేదా సంయుక్త విన్యాసాలు కానీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో అందులో ఒకటి ప్రచండ్ అని చెప్పేసి నిన్న సక్సెస్ఫుల్గా వెరీ ఫస్ట్ టైం ప్రచండ్ నుంచి ఒక 70 mm రాకెట్ని విజయవంతంగా అస్సాంలో ఉన్న ఇన్ఫ్యాక్ట్ ఫైరింగ్ రేంజ్ నుంచి వెరీ ఫస్ట్ టైం ప్రయోగించినారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెరీ ఫస్ట్ టైం ప్రచండ్ని ఇక్కడ నుంచి రాకెట్ని ప్రయోగించారు సక్సెస్ఫుల్గా. సో మనం డిస్కస్ చేయాలి ప్రచండ్ అంటే ఏంటి. డిస్కస్ చేసినాం మనం ఇంత నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసినాం. ఇది లైట్ కంబ్యాట్ హెలికాప్టర్, ఇది లైట్ కంబ్యాట్ హెలికాప్టర్, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని HEA వాళ్ళు రూపొందించినారు. ఇందులో ట్విన్ ఇంజన్స్ ఉంటాయని చెప్పేసి మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఆర్టికల్ ప్రాజెక్టు కుష అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. సో ప్రాజెక్టు కుష అనేది DRDO యొక్క ప్రాజెక్టు. భారతదేశానికి ఇప్పుడు ఇజ్రాయెల్ మనకి వార్తల్లో ఉన్నది. ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ లేదా పాలస్తీన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఆ ఇజ్రాయెల్ హమాస్ దాడుల్లో మనము ఐరన్ డోమ్ అని చెప్పేసి పదం విన్నాము. సో ఐరన్ డోమ్ అంటే ఏంటి, మనకి ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇది గగనతల రక్షణ వ్యవస్థ అని చెప్పేసి, రాకెట్లను కూల్చే వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశానికి కూడా ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థ అవసరం అని చెప్పేసి DRDO రూపొందించిన ప్రాజెక్టు పేరే ప్రాజెక్టు కుష. ఏంటి, భారతదేశం యొక్క స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే మనకి గగనతలంలోకి రాకెట్ వచ్చినా కూల్చిపడేస్తుంది, క్షిపణి వచ్చినా కూల్చిపడేస్తుంది, డ్రోన్ వచ్చినా కూల్చిపడేస్తుంది. ఈ ప్రాజెక్టు కుష అని చెప్పేసి DRDO పనిచేస్తుంది. 2028-29 ప్రాంతంలో ఇది అందుబాటులోకి వస్తుందట. ఏంటిది, సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది లాంగ్ రేంజ్ కలిగి ఉంటుంది, 350 kilometers పరిధి కలిగి ఉంటుంది. సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగించే మిసైల్ సిస్టమే ఈ కుష అని చెప్పేసి ఉన్నది. సో మనం ఇంత డిస్కస్ చేసినాం ఆల్రెడీ. S-400 ట్రయంఫ్ క్షిపణి అని చెప్పేసి మనం రష్యా నుంచి కొనుగోలు చేసినాము, ఇది డిస్కస్ చేసినాము. సో మిసైల్స్ విషయంలో ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్ ఫాలోవర్స్కి ఎటువంటి డౌట్స్ అయితే ఉండవు. మనం బ్రహ్మోస్ని నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం, ఒక నెంబర్ ఆఫ్ టైం క్లాస్ చేసి ఉన్నాం, నోట్స్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్డేట్ చేసుకున్నాం, S-400 చేసుకొని ఉన్నాం. సో మొత్తం మీద రష్యాకి ఎలాగో S-400 ఉన్నదో, ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఎలాగా ఉన్నదో, భారతదేశానికి కూడా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్వదేశీయంగా కావాలని చెప్పేసి ఈ ప్రాజెక్టు కుషాని DRDO రూపొందించింది. సో ఈ ఐరన్ డోమ్లో మనం క్షిపణి ఉపయోగిస్తాం కదా, అదేవిధంగా మనము క్షిపణి కాకుండా ఈజీగా ప్రయోగించేందుకు
ఒకేసారి వేల సంఖ్యలో ప్రయోగించేందుకు ఐరన్ బీమ్ అని చెప్పేసి ఇది ఇన్ఫ్యాక్ట్ ప్రయోగ దశలో ఉంది ఇజ్రాయెల్ లోపల. లేజర్ ఆయుధ వ్యవస్థ ఇది మిసైల్ ఉంటే ఇక్కడ మనం లేజర్ కాంతిని ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో కూడా లేజర్ ఆయుధ వ్యవస్థ అని చెప్పేసి డిఆర్డిఓ ప్రాజెక్టు దుర్గా 2 అని చెప్పేసి ఉంది. ఇలా మనం కంపేర్ చేసుకోవాలి. సో ఐరన్ డోమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాజెక్టు కుష అని చెప్పేసి ఉంటే ఐరన్ బీమ్ ఈజ్ ఈక్వల్ దుర్గా 2. రెండు కూడా ఇజ్రాయిల్, రెండు కూడా డిఆర్డిఓ. క్షిపణి అటాక్ చేస్తుంది, లేజర్ లైట్ అటాక్ చేస్తుంది. సో లేజర్ ఆయుధ వ్యవస్థ, క్షిపణి ఆయుధ వ్యవస్థ రెండు కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమే. సో మనం నోట్స్ నేను రాసి పెట్టిన ఆల్రెడీ. డిఆర్డిఓ కుష ఈజ్ ఈక్వల్ టు ఇజ్రాయిల్ యొక్క ఐరన్ డోమ్ అని చెప్పేసి, డిఆర్డిఓ దుర్గా 2 ఈజ్ ఈక్వల్ టు ఐరన్ బీమ్ ఇజ్రాయిల్ అని చెప్పేసి నేను నోట్స్ రాసి పెట్టిన. నేను నోట్స్ పోస్ట్ చేస్తాను, రేపు మధ్యాహ్నం కల్లా పోస్ట్ చేస్తా, October 31 వరకు మ్యాగజైన్. వై? బికాస్ మనకి ఏషియాడ్ గేమ్స్ కొంచెం పెండింగ్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మనకి 101 పథకం వచ్చింది కాబట్టి మనం అన్నిటినీ గుర్తుపెట్టుకోలేము కాబట్టి దాంట్లో ఏవైతే రికార్డ్స్ నమోదైనమో మనం అవి మాత్రం నోట్స్ రాస్తున్నా. వెరీ ఫస్ట్ టైం మన దేశము 100 పథకాలు దాటిపోయింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది 4వ దేశం అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంతవరకు ఈ ఏషియాడ్ గేమ్స్ లోపల 100 కంటే ఎక్కువ పథకాలు వచ్చినాయి. కేవలం మనకి 4 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. సో భారతదేశం 107 పథకాలు, డౌట్ వచ్చింది అదే, 101గా 107 పథకాలు సాధించింది. సో అందులో రికార్డ్స్ ఏంటని చెప్పేసి మనకి బెస్ట్ సోర్స్ ఏంటి, మనకి sportstar.com అని చెప్పేసి ఉంటుంది. ఇండియా అచీవ్మెంట్స్ అని చెప్పేసి ఉంటుంది అందులో. సో వెరీ ఫస్ట్ టైం ఏం రికార్డ్స్ అని చెప్పేసి మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో బ్యాడ్మింటన్ లోపల సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం స్వర్ణం వచ్చింది. అట్లా ఇంకా చాలా వెరీ ఫస్ట్ టైం న్యూస్ ఉంటే వాటిని మనం రాస్తాం అంతే. 1 or 2 పేజెస్కి మించకుండా నోట్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్టు కుష అయిపోయింది. సో షియాన్ 6 అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది చైనా యొక్క సముద్ర పరిశోధన నౌక అని చెప్పేసి పిలుస్తాం. సో చైనా యొక్క సముద్ర పరిశోధన నౌక ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే శ్రీలంకలో ఈ పశ్చిమ తీరాన్ని సర్వే చేసేందుకు వచ్చింది. సో ఇండియా ప్లస్ యుఎస్ఏ అభ్యంతరం చెప్పింది కాబట్టి ఈ నౌక మనకి వార్తల్లో ఉన్నది. చైనా యొక్క సముద్ర పరిశోధన నౌక అని చెప్పేసి ఉంటుంది. జస్ట్ అది మనకి ఫ్యాక్ట్ బిట్టే. తర్వాత ఏరోజెల్స్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఐఐటి మద్రాస్ మళ్ళీ వార్తల్లో వచ్చింది. సో ఐఐటి మద్రాసును ఈ ఇజ్రాయిల్లో ఉన్న టెల్ అవీవ్ విద్యాలయం వాళ్ళు, సో టెల్ అవీవ్ విద్యాలయం ఐఐటి మద్రాస్ యొక్క సంయుక్త సృష్టి ఈ ఏరోజెల్ అని చెప్పేసి పిలుస్తాం. మురుగునీటి నుంచి కాలుష్య కారకాలు తొలగించే వ్యవస్థ ఈ ఏరోజెల్ అని చెప్పేసి సిలికాన్ ఆక్సైడ్ SiO2 దీన్ని ఉపయోగిస్తారు. సో SiO2 సహాయంతో మొత్తం మీద మనకి మురుగునీటిని శుభ్రపరుస్తుంది, కాలుష్య కారకాలని వేరు చేస్తుంది. ఐఐటి మద్రాస్ యొక్క క్వశ్చన్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినాయి. సో అటువంటిది మళ్ళీ ఇంకొకటి ఆవిష్కరణ వచ్చింది. ఐఐటి మద్రాస్ది ఏరోజెల్ అని చెప్పేసి పిలుస్తాం. సిలికా ఉపయోగించి మురుగునీటి నుంచి కాలుష్య కారకాలని డివైడ్ చేస్తుంది. ఇటువంటి ఆవిష్కరణ మనకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది. తర్వాత కోండ్రోసైట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఈ కోండ్రోసైట్స్ కణాలు, సో మన బాడీలో ఉండే కణాలు అవి ఒకటి. ఇవి ఏం పని చేస్తే మనకి మృదులాస్తిని తయారు చేస్తాయి జనరల్గా. అయితే ఇప్పుడు చైనా వాళ్ళు కొత్త ఆవిష్కరణ కనుగొన్నారు. జనరల్గా మనకి హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది, ఆర్బీసీ లోపల ఉంటుందని తెలుసు మనకి. ఇది ఆర్బీసీలో రక్తానికి ఎరుపు రంగునిచ్చేది హిమోగ్లోబినే. సో మన లంగ్స్ నుంచి ఆక్సిజన్ని శరీర కణజాల నుంచి CO2ని లంగ్స్కి పంపేది కూడా హిమోగ్లోబిన్ మనకి. సో ఇది ఆర్బీసీలో మాత్రమే ఉంటుందని తెలుసు మనకి. అయితే వెరీ ఫస్ట్ టైం చైనా వాళ్ళు కొత్త ఆవిష్కరణ చేసిండ్రు. కోండ్రోసైట్స్ కూడా ఈ హిమోగ్లోబిన్ని ఉత్పత్తి చేస్తాయట. సో అది మనకి కనుక్కోవాలి, రాసుకోవాలి. సో ఆర్బీసీలో కాకుండా కోండ్రోసైట్స్ లోపల కూడా ఒక కణాల పేర్లు అవి మనకి. సో హిమోగ్లోబిన్ ఉంటుందని చెప్పేసి చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఒక టైగర్ రిజర్వ్ మనకి వార్తల్లో ఉన్నది ఫ్రమ్ తమిళనాడు. సో రాజాజీ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉన్నది. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే స్వయాన ఒక రాష్ట్ర ప్రభుత్వము టైగర్ రిజర్వ్ కోసము కన్జర్వేషన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఫౌండేషన్ సంరక్షణ నిధి అని చెప్పేసి పిలుస్తాం.
సో రాజాజీ టైగర్ రిజర్వ్ కోసము తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి మనకి వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ పొసెసింగ్ వైల్డ్ లైఫ్ ఆర్టికల్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ చైనాలో మనకు ఇక్కడ సో మన లాస్ట్ క్వశ్చన్ మొత్తం మీద ఒకటే ఆర్టికల్ ఉన్నది. సో పొసెసింగ్ వైల్డ్ లైఫ్ ఆర్టికల్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ కన్నడ బిగ్ బాస్ కాంటెస్ట్ చేసే ఒక వ్యక్తి ఈ పులి పంజా లాకెట్ని ధరిస్తే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. సో అది మనకి హిందూ ఆర్టికల్ పేర్కొంటుంది. భారతదేశంలో ఈ వైల్డ్ లైఫ్ ఆర్టికల్స్ విషయంలో లీగాలిటీ ఏంటని చెప్పేసి, అంటే పులి గోర్లు కానీ ఈ పులి పంజా కానీ ధరించవచ్చా లేదా అని చెప్పేసి ఆ ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఏంటి మనకి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో WPA 1972 అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారము సో భారతదేశంలో ఈ పులి గోర్లు కానీ పులి పంజా కానీ మనం కలిగి ఉండద్దు. సో కలిగి ఉంటే అది క్రైమ్ అవుతుంది. సో క్రైమ్ అవుతుంది, నేరం అవుతుంది. బట్ మనకు కొన్నిసార్లు యజమాన్య హక్కులు ఇవ్వచ్చు. సో ఎవరు ఇస్తారు అంటే భారతదేశంలో ఒక రాష్ట్రంలో మనకి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అని చెప్పేసి ఉంటాడు. సో ఇతని హెడ్ ఒక రాష్ట్రంలో మనకి ఈ WPA చట్టం కింద ఉన్న జంతువుల మీద యజమాన్య హక్కులు ఇచ్చేది ఎవరు అంటే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అని చెప్పేసి ఉంటాడు. ఒక టైగర్ రిజర్వ్లోకి మనం వెళ్ళాలి అన్న సఫారీ కోసం అనుమతించేది ఎవరు అంటే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. ఇది మనకి UPSC లాస్ట్ ఇయర్ క్వశ్చన్ 2023 ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. ఇది చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి టైగర్ సఫారీని కానీ ఇతర సఫారీ కానీ మన ఫారెస్ట్లోకి అలో చేసేది చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. ఇతను యజమాన్య హక్కులు ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వచ్చు అంటే ఈ చట్టం రాకముందు సంబంధిత జంతువు యొక్క భాగము సంథింగ్ గోర్రు కానీ లేదా పంజా కానీ చర్మం కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఇస్తాడు. ఏంటిది చట్టం అనేది అమల్లోకి రాకముందు కలిగి ఉంటే ఎస్ ఇప్పుడు కలిగి ఉండవచ్చు, యజమాన్య హక్కులు సర్టిఫికేట్ ఇస్తాడు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. సెకండ్ది ఇన్ఫ్యాక్ట్ మనకి రక్త సంబంధికులు కానీ లేదా జీవిత భాగస్వామి ద్వారా పొందిన వారసత్వ హక్కులు. సో మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, గిఫ్ట్ రూపంలో ఇవ్వద్దు. సో ఒక భర్త దగ్గర ఉన్నది, భార్య ప్రేమగా నాకు మీ పంజా ఇవ్వరా అని చెప్పేసి అడిగితే అతను పంజా ఇవ్వరాదు. సో అతను పంజా ఇస్తే గిట్ట పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇస్తారు. అంటే మనం గిఫ్ట్ ఇవ్వరాదు. మరి అమ్మచ్చు అంటే అమ్మరాదు, కొనరాదు. ఏం చేయవచ్చు అంటే ఆ భర్త మరణిస్తే ఆమెకి వారసత్వంగా వస్తుంది. ఏమంటున్నా, బతికుండగా ఇవ్వద్దు కానీ చనిపోయినాక ఆటోమేటిక్గా వారసత్వంగా వస్తుంది. ఈ రెండు కారణాలు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా కలిగి ఉంటే వాళ్ళకి క్రైమ్ అని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఒకటి చట్టం అమల్లోకి రాకముందు కలిగి ఉండవచ్చు. సెకండ్ది రక్త సంబంధికులు లేదా భాగస్వామ్యం ద్వారా మనకి వారసత్వంగా రావచ్చు. ఐ మీన్ ఇక్కడ మరణిస్తే మాత్రమే వారసత్వంగా వస్తుంది. సో బతుకున్నప్పుడు మనం గిఫ్ట్ రూపంలో ఇవ్వద్దు. సో ప్రేమ ఉంటే ఇటువంటివి అయితే ఇవ్వద్దు. ఇస్తే ఇట్లా మనము జైలుకి అయితే వెళ్తాము. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చివరిది భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు అని చెప్పేసి ఇది ఈరోజు PIB న్యూస్ మనకి రేపు పేపర్లో వస్తుంది. సో రోడ్డు ప్రమాదాలు ఎంత అని చెప్పేసి, సో అందులో గాయాలు ఎంతమంది, మరణించిన వాళ్ళు ఎంతమంది, సో మరణించిన వాళ్ళ రాష్ట్రాల సంఖ్య, ఫస్ట్ ఏది, సెకండ్ స్టేట్ ఏది అని చెప్పేసి, తెలంగాణ ప్లేస్ ఎంత, AP ప్లేస్ ఎంత, నేను నోట్స్ రాసి పెట్టినా మనకు పవర్ అయితే పోయింది. ఇక్కడ మనకు కనిపించదు, రాసినా కూడా జస్ట్ నోటికి చదువుతాను. సో ఈ నివేదిక వెరీ వెరీ ఇంపార్టెంట్. రోడ్డు యాక్సిడెంట్ స్టేటస్ ఇన్ ఇండియా 22nd. దీని ప్రకారం రోడ్డు ప్రమాదాలు 4.61 లక్షలు జరిగినాయి. గతంతో పోలిస్తే 11% పెరిగింది. మరణించిన వారి సంఖ్య 1.68 lakhs. గతంతో పోలిస్తే మనకి 9.4% పెరిగింది. రోడ్డు ప్రమాదాలు అత్యధికము ఫస్ట్ ర్యాంక్ తమిళనాడు, సెకండ్ కేరళ, థర్డ్ UP, AP 7th, తెలంగాణ వాళ్ళు 8th. AP 7, తెలంగాణ వాళ్ళు 8th. వాళ్ళకే మనం ఉన్నాం, అదృష్టం. సో మరణాలు ఫస్ట్ UP, సెకండ్ తమిళనాడు, థర్డ్ మహారాష్ట్ర అయితే 8th AP, తెలంగాణ 9th. ఇక్కడ మనం వాళ్ళ వెనుక ఉన్నాం కాబట్టి మనకి ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఎక్కువ మంది మరణించేది వాళ్ళే, ఎక్కువ మంది ప్రమాదం కూడా AP వాళ్ళే తెలంగాణతో పోలిస్తే. తర్వాత ఈ ట్రెండ్ ఎలా ఉన్నదంటే, సో మరణాల ట్రెండ్ మొత్తం 268 pages ఉందండి ఈ రిపోర్టు. నేను మీకు గ్రూప్లో షేర్ చేస్తాను, PIB న్యూస్లో మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. ఎక్కువ మంది 18 నుంచి 60 ఏళ్ళ వాళ్ళే మరణిస్తున్నారు. ఆల్మోస్ట్ 83% మంది వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే సో ఒక లేబర్ వర్క్ కలిగి ఉన్న ఏజ్ వాళ్ళు, సో ఒక ప్రొడక్షన్ ఏజ్ వాళ్ళు ఎక్కువ మరణిస్తున్నారు అట.
రూరల్ అర్బన్తో కంపేర్ చేస్తే రూరల్లో 68% రూరల్ ప్రాంతంలో మరణిస్తున్నారు, అర్బన్లో 32% మనకు కలిగి ఉన్నది. ఇది వెరీ వెరీ రేర్ కండిషన్ మనకి. సో అర్బన్తో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలోనే యాక్సిడెంట్ మరణాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ నివేదిక మనకి చెప్తుంది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రివిజన్ మనకి ఏం అవసరం లేదు, ఇన్ఫ్యాక్ట్ మనకు పవర్ అయితే లేదు. బ్రీఫ్గా చూస్తే విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు సిబిఎస్ఈ హోస్ట్ చేస్తుంది. థీమ్ ఏంటి మనకి, సే నో టు కరప్షన్, కమిట్మెంట్ టు నేషన్ అని చెప్పేస్తుంది. మేరా హౌచంగబా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మణిపూర్ ఫెస్టివల్, యాన్యువల్ ఫెస్టివల్ అది. ఈ కొండ ప్రాంత ప్రజలను, ఆ లోయ ప్రాంత ప్రజల్ని ఇన్ఫ్యాక్ట్ ఐక్యం చేసేందుకు ఆ ఫెస్టివల్ కాబట్టి ఈ ఇయర్ వెరీ ఫేమస్ క్వశ్చన్. డ్రాగన్ ఫ్లై నాసా మిషన్ ఆన్ టైటన్ 3U క్యూబ్సాట్ అనేది ఇన్ఫ్యాక్ట్ అలీగా ముస్లిం వాళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు, ఇన్స్పేస్తో ఒప్పందం చేసుకున్నారు. ప్రచండ్ లైట్ కంబ్యాట్ హెలికాప్టర్ అని చెప్పేసి అస్సాం నుంచి వెరీ ఫస్ట్ టైం రాకెట్ని ప్రయోగించింది. ప్రాజెక్టు కుష అంటే భారతదేశం యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగించే మిషన్, అది మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ షియాన్ 6 చైనా యొక్క సముద్ర పరిశోధన నౌక అని చెప్పేసి పిలుస్తాం. ఎరోజెల్స్ అనేది ఈ మురికి నీరు నుంచి కాలుష్య కారకాలను వేరు చేస్తుంది. ఐఐటి మద్రాస్, టెల్ అవీవ్ వాళ్ళు దీన్ని కనుగొన్నారు. కోండ్రోసైట్స్ అనేది హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేస్తా అని చెప్పి చైనా వాళ్ళు గుర్తించినారు. సో రాజాజీ టైగర్ రిజర్వ్ మనకి వార్తల్లో ఉన్నది. వెరీ ఫస్ట్ టైం కన్జర్వేషన్ ఫౌండేషన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పొసెసింగ్ వైల్డ్ లైఫ్ ఆర్టికల్స్ అని చెప్పేసి, సో వైల్డ్ లైఫ్ ఆర్టికల్స్ కలిగి ఉండొచ్చా, ఉంటే ఎప్పుడు ఉండొచ్చు, ఎవరు అనుమతిస్తారని చెప్పేసి ఆ ఆర్టికల్ మనకి పేర్కొంటుంది. నెక్స్ట్ రోడ్డు ప్రమాదాలని చెప్పేసి కొద్ది డాటా మనం డిస్కస్ చేసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్.